చిరంజీవి గారి జాతకం. ఆయన పొలిటీషియన్, మెగాస్టార్. అవును. ఇక్కడ వీక్షించేటువంటి మన ఎంఆర్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ఇక్కడ మీకు గమనించుకోవాలి ఏంటనంటే, చాలామంది భయపడుతున్నటువంటిది, చాలామంది భయపెడుతున్నటువంటి అంశం ఏంటంటే కాలసర్పదోషం. చిరంజీవి గారు సంపూర్ణ కాలసర్పదోషంలో జన్మించారు. బిల్ గేట్స్ సంపూర్ణ కాలసర్పదోషంలో. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ప్రధాన కారకుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, అమెరికా అధిపతి. ఆ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా కాలసర్పదోషం. అందుకని ఇక్కడ ప్రేక్షకులకు ఎందుకు నేను ఇంటిమేట్ చేస్తున్నానంటే, కాలసర్పదోషం అనగానే భయపడాల్సిన పని లేదండి. ఎందుకనంటే ఇది వరాహమిహిరుడి సిద్ధాంతం ప్రకారము రాజుకి, రాజ్యాన్ని పరిపాలించే రాజుకి మాత్రమే సంబంధం. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి అన్వయం చేసుకున్నప్పుడు దోషము ఎలా చెప్పబడి ఉందో కాలసర్ప యోగము కూడా చెప్పబడి ఉంది. కాబట్టి కాలసర్ప దోషంలో జన్మించిన వ్యక్తులకి విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, ఈ 6 ఎలిమెంట్స్లో ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పడతారు. అందుకని బిల్ గేట్స్ కూడా తన 34వ ఏట పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. అంటే అతను పుట్టినటువంటి ఏజ్ ఫ్యాక్టర్ దృష్ట్యా చూసుకుంటే 20 ఏళ్ళకే పెళ్లి అయిపోవాలి. అలాగే చిరంజీవి గారిది చాలా కష్టపడి ఎంతో మంది శత్రువుల్ని ఎదుర్కొని ఇంటర్నల్గా ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అంటే ఇప్పటికీ కూడా కష్టపడుతున్నారు. అంటే కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళకి మనం చెప్పొచ్చేది ఏంటంటే, నిజాయితీగా కష్టపడితే యోగము చాలా గొప్పగా ఉంటుంది, విపరీతమైన రాజయోగం ఇస్తుంది. అందుకనే మన భారతదేశం కూడా మనకు విడిపోయేటప్పుడు మనకంటే ముందుగా పాకిస్తాన్ వాళ్ళు స్వాతంత్రాన్ని కోరుకున్నారు. అంటే వాళ్ళు ఈ జాతకాలు నమ్మరు కదా. మన వాళ్ళు కొంత రోజులు ఆగండి అంటే సంబంధించినటువంటిది కొంత సమయం ఆగండి అని చెప్పి పుష్యమి నక్షత్రం ఉండగా మన వాళ్ళు స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. మన సమయానికి, వాళ్ళ సమయానికి మనకన్నా ముందుండాలనే ఉద్దేశంతో 14వ తారీఖు రోజున వాళ్ళు తీసుకున్నారు. 15వ తారీఖు మధ్యరాత్రి మనం తీసుకున్నాం. అదే వాళ్ళ యొక్క చరమగీతం పాడడానికి ఆ లగ్నమే ప్రధానమైంది. అందుకే ఇంటర్నల్గా ఎప్పుడు కూడా అక్కడ యుద్ధ వాతావరణం అనేది ఎప్పుడూ ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటున్నారు. ఎందుకు? మేషలగ్నంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, మనకు వృషభ లగ్నంలో వచ్చింది. ఈ సంబంధించి చూసుకుంటే ఒకవైపు చూడండి, ఈ 2 దేశాలు కూడా కాలసర్పదోషంలో ఉండగానే స్వాతంత్రం పొందాయి. గంటలే తేడా. మన భారతదేశము ఇంత పెద్ద ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశము కదా, ఇంతమందిని కూడా మనము బాగా ఫాలో చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక ప్రపంచంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడానికి మార్గాలు సుగమమవుతున్నాయి. అంటే అవకాశాలు అనేటువంటివి ఇలా వస్తూ ఉన్నాయి. మరి అదే ఒక 2 గంటల తేడాతో స్వాతంత్రం పొందిన పాకిస్తాన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా. కాబట్టి ఇక్కడ కాలసర్ప యోగము ఒకరికి యోగంగా మారింది, అది ఒకరికి కాలసర్ప దోషం. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండగా ఇరు దేశాలకి స్వాతంత్రం అనేటువంటిది లభించడం. మన భారతదేశం అన్ని రంగాలలో విజ్ఞానికంగా, సైన్స్ పరంగా అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తూ రీసెర్చ్ ఓరియంటేషన్లో పైకి ఎదుగుతూ ఉంటే, అక్కడ సాధారణమైనటువంటి ప్రజానికం ఇప్పటికీ కూడా గడుపుతున్నారు. పూర్వకాలం పద్ధతుల్నే పాటిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంగా మన దేశం అవుతే, అధికారులుగా అధ్యక్ష దేశంగా పాకిస్తాన్, మిలిటరీ హ్యాండ్ ఓవర్. ఎందుకంటే కుజుడు కదా, కుజుడు అంటేనే సైనికాధిపతి, మిలిటరీ. కాబట్టి ఆ కుజుడికి సంబంధించిన లగ్నంలో రావడం వలన ఇప్పటికీ మిలిటరీ వ్యవస్థనే అక్కడ ప్రభావితం చేస్తుంది. శుక్రుడు ప్రజాస్వామ్యానికి సంబంధించిన కారకుడు. ఆ శుక్రుడికి సంబంధించిన లగ్నంలో మన భారతదేశం స్వాతంత్రం పొందింది. అందుకనే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా మనకి ఇప్పటికీ కూడా పరిఢవిల్లుతుంది.